మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి మేడం, ఏదో మాట్లాడాలన్నారు? నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు గోపి. నేనొకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అందుకే జరిగేదాన్ని స్వాగతించాలని నిర్ణయించుకున్నాను. అదేంటి మేడం, మీరు మీ భర్తతో చాలా హ్యాపీగా ఉన్నారు కదా? చూడండి, బాబు పుట్టినరోజు అంటే వికాస్ గారు సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. నిన్న పార్టీ చాలా బాగా జరిగింది. ఇదంతా మీకోసం ఆయన అంత బాగా చేస్తుంటే మీరేంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు? నిజమే గోపి, నిన్న ఫంక్షన్ని నా జీవితంలో నేనెప్పటికీ మర్చిపోలేను. అక్కడ నువ్వు కూడా నీ మనసులో ఉన్న ప్రేమని సృజనతో చెప్పావు కదా. నువ్వు తనని ఎంతగా ఇష్టపడుతున్నావో అందరికీ చూపించావు. నీ ప్రేమ ఫలించాలని నాతో సహా అందరం కోరుకున్నాం. అదేనండి మనం ఊహించేది. మనం జీవితంలో జరగదు అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా. సృజన గారు నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి నేను కూడా తనని ప్రేమిస్తున్నాను. తప్పు కాదనుకుంటాను. నిజమే గోపి, ప్రేమించిన వ్యక్తి దగ్గరైతే ఆ ఆనందం ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేము. అది భావానికి అందని భావన అవుతుంది. కానీ అదే ప్రేమించిన వ్యక్తి ఎదురుగా ఉన్నా దూరం అయిపోతున్నాడు అని తెలిస్తే ఆ నరకం ఎలా ఉంటుందో మాటలు కూడా ఉండవు. ఆ బాధ మనసుని పిండేస్తూ ఉంటుంది, మనిషిని మానసికంగా చంపేస్తూ ఉంటుంది. కాంతార నన్ను తలుచుకొని తనలో తాను కుమిలిపోతుంది. ఇది వాళ్ళ దాంపత్య జీవితానికి ఎలాంటి అడ్డు కూడా కాకూడదు. ఏంటి మేడం, ప్రేమ గురించి చెప్తున్నారు? అయినా ఇంకా మీ జీవితంలో ప్రేమ చిగురించడం ఏంటి? మీ ప్రేమకి ఒక గమ్యం దొరికింది కదా. మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడే వికాస్ గారు మీకు భర్త అయ్యారు. మీ ఇద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. మీ కుటుంబం చాలా ఆనందంగా ఉంది. మీరు హ్యాపీగానే ఉన్నారు కదా. మరి ప్రేమ విషయంలో ఇలా
కనిపించింది ఏది అబద్ధం కూడా కాదు. సరే, ఇప్పుడు దాని గురించి ఎందుకు, కానీ మీ ప్రేమ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వికాస్ గారితో కలిసి సింగపూర్ వెళ్ళిపోతున్నాను. అంటే నాకు దూరం అయిపోతున్నారా? వెళ్ళడం తప్పదని తెలిసినప్పుడు ఎంత తొందరగా వెళితే అంత మంచిది కదా. అందుకే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను గోపి. ఆరు నెలలంటే నాకు భయంగా ఉంది. నిజమే మేడం, ఆయన అక్కడ మీరిక్కడ ఉండటం మంచిది కాదు. మీ భర్త దగ్గర మీరుంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని ఇష్టపడే మనిషి నీడలో మీరుండడం మీకెప్పటికీ మంచి జరుగుతుంది. మీ దంపతులు చూడ్డానికి చాలా బాగుంటారు. నాకు దూరం అవుతున్నారని బాధగా ఉన్నా మీరు సంతోషంగా ఉంటారన్న ఆనందం నా మనసుకి చాలా గొప్ప ఫీలింగ్ ఇస్తుంది. వెళ్ళిరండి మేడం, మీరెక్కడున్నా సంతోషంగా ఉండాలి. మీరెప్పుడూ నవ్వుతూనే ఉండాలి. మీ జీవితం సంతోషంగా ఉండాలి. థ్యాంక్స్ గోపి. నీ నుంచి ఇలాంటి మాటలు వినడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా నువ్వు సృజన కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సృజనతోనే నువ్వు హ్యాపీగా ఉంటావని నిర్ణయించుకున్నావు కాబట్టి మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి. వెళ్తాను. మేడం, వెళ్ళొస్తాను అనాలి కదా. మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉంటే అలా చెప్పాలి, కానీ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి వెళ్తాను అని చెప్తున్నాను. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా గూడునే విడువ. చుక్కలన్నీ చందమామని చేరుకోవాలని ఆశపడ్డట్టు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కలలు కనేవాణ్ణి. నీ మువ్వల గలగల నువ్వుగిన ఊయలా అరుగు పైన నువ్వు నాకు చూపిన వెన్నెలా. నేను మింగితుకులా నా మిగిలిన బతుకులా యాదికుంటవే తల్లి నువ్వు జన్మ జన్మలా. నువ్వు నా సొంతం అవ్వకపోతే
నేను చచ్చిపోతాను కాంతారా, చచ్చిపోతాను. ఇంతవరకేనే నువ్వు చెప్పిన ఐ లవ్ యు అనే పదంతో నా మనసు ఉప్పొంగిపోతోంది. అమ్మా, టిఫిన్ రెడీ చేశాను, తినేసి వెళ్ళండి. లేదు రంగయ్య, హంతకుడు దొరికేశాడు. ముందు వాడిని ఎన్కౌంటర్ చేసి తర్వాత తింటాను. ఏంటమ్మా మీరనేది? హంతకుడు దొరకడం ఏమిటి? చెప్పాను కదా, నా తమ్ముణ్ణి చంపిన వాడిని నేను వదలను. రాత్రి కూడా ఫైల్స్ చెక్ చేసి ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారుగా, మరి తెల్లారేసరికి ఎలా దొరికాడు? తమ్ముడు, నీ మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసురా. నువ్వున్నంత కాలం నువ్వు ఎవరిని బెదిరించినా, నిన్ను ఎవరు బెదిరించాలని చూసినా నేను వాళ్ళని భయపెట్టేదాన్ని. నీ మీద కేసు పెట్టాలన్నా ప్యాంటులు తడుపుకొని పారిపోయేలా చేశాను. కానీ నిన్ను చంపిన వాళ్ళని వదిలేశానని నువ్వనుకుంటావని నాకు తెలుసు తమ్ముడు. నేను వాణ్ణి వదలలేదు. ఇది చెప్పడానికే ఈరోజు నీ ముందే ఇక్కడే వాడిని ఎన్కౌంటర్ చేయబోతున్నాను. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఇంట్లో ఎన్కౌంటర్ ఏంటి? అటు చూడు రంగయ్య. చూసావు కదా తమ్ముడు, ఇలాగే వాణ్ణి కసి తీరా ఎన్కౌంటర్ చేసేస్తాను. నా గురి తప్పదు. ఎందుకంటే నేను షూటింగ్లోనే టాపర్ని కదా. ఆ కోటాలోనే నాకు ఉద్యోగం వచ్చింది కదా. ఆ రోజు నేను గురి తప్పకుండా షూట్ చేసింది ఈ రోజు నిన్ను చంపిన వాడిని చంపడానికి పనికొస్తుందని నేను ఊహించలేకపోయాను. ఈ అక్కని తప్పుగా అనుకోకు తమ్ముడు. ప్రామిస్ చేసి చెప్తున్నాను, తొందరలోనే వాడిని పైకి పంపించేస్తాను. అమ్మా, అది బొమ్మ. మీరు ఇలా ఇంట్లో ఫైరింగ్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అది ఇంకో కొత్త కేసు అవుతుంది. రంగయ్య, ప్రతి దానికి నువ్వు భయపడుతూ నన్ను భయపెట్టాలని చూడకు. నేను భయపడను. ఎదుటి వారిని భయపెట్టి ఫినిష్ చేస్తాను. సార్, సార్, కనీసం 8 రకాల స్వీట్లు తెప్పించాలి. ఇల్లంతా పూలతో డెకరేషన్ చేయించాలి. ఈ రోజు ఇంట్లో ఒక పండగలాగా ఉండాలి. ఏంటి వసుదా, అంత హడావిడి చేస్తున్నావు? ఈ రోజు ఏమైనా స్పెషలా? అవును సార్, చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఈ రోజు సృజనకి గోపికి పెళ్లికి ముహూర్తాలు పెట్టించబోతున్నాం. ఈ ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగబోతున్నాయి. మన ఇంటి ఆడపిల్ల మరొకరి జీవితంలోకి వెళ్ళబోతుంది. తన కాళ్ళకి మెట్టెలు పెట్టుకొని మెడలో తాళ్లితో మీ కళ్ళ ముందు తిరగబోతుంది. ప్రేమించిన వాణ్ణి గెలుచుకున్న ఆనందంలో తనుంది. తనకి పెళ్లి జరగబోతుందన్న సంతోషంలో నేనున్నాను.
అవును వసుధ, సృజన తల్లి బతుకుంటే తను కూతురు పెళ్ళంటే ఇంతే సంతోషించేది, ఇంత హడావిడి చేసేది. ఇప్పుడు ఆ ఆనందం నీ కళ్ళలో నాకు కనబడుతోంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదేంటి సార్ అలా అంటారు? సృజనని నేనెప్పుడు నా బిడ్డలాగే చూశాను. తనకి పెళ్లి జరగబోతుంది అంటే నాకు అంతకన్నా ఆనందం ఇంకే ఉంటుంది. అంతే మరి. భోగి రోజు బిర్యానీ చేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు అంతే ఆనందంగా ఉంది. భోగి రోజున బిర్యానీ చేసుకోవడం ఏంటే? ఉగాది రోజున ఉగాది పచ్చడి అంటూ గోంగూర పచ్చడి తినే మోహన్ దానా. పెళ్లి ముహూర్తానికి బిర్యానీకి పోలికేంటే? ఏ ఎందుకు లేదు? పెళ్ళంటే వాళ్ళిద్దరూ చేసుకుంటారు. వచ్చిన వాళ్ళందరికీ ఏం పెడతారా అని వాళ్ళు ఎదురు చూస్తారు. రుచిగా ఉంటే అందరూ తింటారు. నేను చెప్పేది కూడా అదే కదా. నువ్వు చెప్పిన బిర్యానీలో ఇంత అర్థం దాగుందని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కనుక్కోలేరేమో. గోపి, ఈ హడావిడంతా ఏంటో నీకు తెలుసా? అదేంటి గోపి, ఇంకా అర్థం కాలేదా? మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నాం. గోపి, ఈ పెళ్ళంటే నీకిష్టమే కదా? లేదంటే సినిమాల్లో లాగా చివరిదాకా వచ్చాక ఆగండి, ఈ పెళ్ళంటే నాకిష్టం లేదు అని పీటల మీద నుంచి లేచిపోయే ప్రయత్నం చెయ్యవు కదా? చూడు యశోద, శుభమాని పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తుంటే ఇప్పుడు ఈ మాటలేంటే? మీరుండండి, కీడించి మేలేంచమన్నారు. కాదే, నీ కాళ్ళు విరిచి మూలను కూర్చోబెట్టమన్నారు. ఇలాంటి సందర్భంలో మాట్లాడకుండా నిన్ను నోరు మూసుకోమన్నారు. మీ ఇద్దరు ఉండండి. గోపి, ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? అదేంటి సార్ ఇంకా అలా అడుగుతారు? మా తమ్ముడు ఇష్టం ఏంటో అందరి ముందు చెప్పాడు కదా. 10 మంది ఉన్న ఫంక్షన్లోనే తన మనసులో ఉన్న ప్రేమని సృజనతో చెప్పాడు. సృజనే తన జీవితం అని మా అందరికీ చూపించాడు. మరి అంతగా ఇష్టపడిన అమ్మాయితో పెళ్ళంటే కాదని ఎందుకంటాడు? మా తమ్ముడు తరపున పెళ్లి పెద్దని నేనే. ఏమంటావు తమ్ముడు? గోపి, నువ్వు ఐ లవ్ యూ చెప్పిన దగ్గర నుంచి నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఈ పెళ్లికి కూడా నువ్వు వెంటనే ఓకే అంటే నేను ఇంకా సంతోషంగా ఉంటాను. సరేనండి, ఏది జరగాలో అదే జరుగుతుంది. అది ఇది అంటావేంటి గోపి? నీ పెళ్లి జరుగుతుంది, నీకిష్టమా కాదా? ఫస్ట్ అది చెప్పు. కారపుందిలో కాజాలాగా మళ్ళీ తర్వాత ఏ అపార్థం ఉండకూడదు. గోపి, నీ మనసులో ఏముందో తొందరగా చెప్పు, లేదంటే ఇది పోలికలతో విసిగించేస్తుంది. గోపి, పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలనుకుంటున్నావు. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టే కదా? నేను చెప్పలేదా మా తమ్ముడికి పెళ్ళంటే ఇష్టమని? ఇంకా లేట్ ఎందుకు? ముహూర్తాలు పెట్టించేద్దాం. సరే, ఇప్పుడే నేను శ్రీకర్ కూడా ఫోన్ చేసి ఒక మాట చెప్తాను. ఈ లెటర్ ఏంటో తెలుసా? తార తన జాబ్కి రిజైన్ చేసింది.
తార తన జాబ్కి రిజైన్ చేసింది. తార తన జాబ్కి